అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తనాలి. అధికారులు, పోలీసులు అందరూ నేను చెప్పినట్టే వినాలా. సారీ నేను చెప్పను, ఓకేనా? నేను వదిలేయమంటే ఎవడన్నా వదిలేయాలి అని చెప్పేసి మన మినిస్టర్ ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు ఫారూక్ గారు ఉన్నారు కదా, మైనారిటీస్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఫారూక్ గారు, ఆయన కొడుకు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, వినండి. మీ పని అర్ధరాత్రి అయితే కూడా రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్న ఆటో పట్టుకున్నారన్న అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళ వదిలేయని చెప్తారు. ఏమి రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్న ఆటో పట్టుకున్నారన్న అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళ వదిలేయని చెప్తారు. ఏమి అది రాత్రి తాగినా కానీ ఫోన్ చేసి మా వాళ్ళ పై వదిలే అంటే వదిలేస్తారు, ఓకేనా? అది నా సత్తా, ఓకేనా? మన రాష్ట్ర రాజకీయం ఎందుకు ఉపయోగపడుతుందంటే వీళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత వీళ్ళ పనులు వీళ్ళకి ఇచ్చేసి కూడా ఉపయోగపడుతుంది. రాత్రి తాగి వాడు పట్టుబడితే అంట ఈయన ఇడిపిస్తాడంట రాత్రి తాగిన తర్వాత. పోలీసులు అంటే ఏంది వ్యవస్థ చేతగాని దద్దమ్మలా, లేకపోతే ఏంది? నేను చెప్తే వదిలేయాలాడు ఇప్పుడు అని చెప్పేసి చూస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు పసుపిల్ల తీసుకెళ్ళండి, మిమ్మల్ని ఎవడు ఆపేదని చెప్పేసి చూస్తా ఆయన అంటాడు. ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళకి పనిచేయకూడదని చెప్పేసి చెప్తాడు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? పోనీ వెళ్ళిపోమని చెప్పండి. 1,30,00,000 మంది, 1,40,00,000 మంది ఎవరైతే వైసీపీ సానుభూతి పరులు ఉన్నారో మీరు వెళ్ళిపోంటారా పై రాష్ట్రం నుంచి, మీరు ఖాళీ చేసిన రాష్ట్రం నుంచి, ఇది మాది అని చెప్పేసి చెప్పండి బయటకు వచ్చి. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాష్ట్రం అని చెప్పేసి చెప్పుకోండి. మీరు రాష్ట్రం ఖాళీ చేసి వెళ్ళిపోండి, మిమ్మల్ని మా జోలికి ఎవడన్నా వచ్చినా కానీ ఇంతే ఉంటుంది, మా పార్టీ వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తాం, మా పార్టీ వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పేసి ఇది చెప్పుకోండి. ఇంకా పోలీసు వ్యవస్థ ఎందుకు ఉంది అడుక్కున్నా కదా? పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉంది? ఇంకా అర్ధరాత్రి వాడు తాగి ఎవడో ఒకడు గుద్దుతాడు, వాడు అక్కడ పట్టుబడతాడు, నువ్వు ఫోన్ చేసి చెబుతావా నా వాటర్ పై వదిలేయని చెబుతావా? వాడు ఎవడో ఒక యాక్సిడెంట్ ఇచ్చేస్తాడు చెబుతావా? ఏం స్టేట్మెంట్లు ఇస్తున్నారు? అయ్యా కార్యకర్తలు, మీరు మనం ఒక పద్ధతిగా వెళ్ళాలి, ఒక లైన్ ఆఫ్ ఇదిగా ఉండాలి, ప్రజలకు మనం ఆదర్శంగా ఉండాలని చెప్పి చెప్పుకోవాల్సిన పనులు బట్టి నువ్వు తాగు, ఎవడు గుద్దినా కానీ నేను ఇచ్చేస్తా అని చెబుతావు. ఏం పద్ధతి అనేది? ఆలోచించాలి. మినిస్టర్ కొడుకు అయినంత మాత్రం సరిపోదు కదా, ఏంటిది? ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు వీళ్ళందరికీ కూడా. తాగి ఉన్నా కానీ, నువ్వు తాగి ఆటో దొరికినా కానీ నాకు ఫోన్ చేయని చెబుతున్నాడు డైరెక్ట్గా. అది కూడా ఇది దీని మీద ఇంక వాళ్ళు రెచ్చిపోరా? రేపొద్దున ఇంకో గొడవలు ఏదో జరుగుతాయి, అప్పుడు నేను ఎవరి మనిషినో తెలుసా? నేను ఆయన మనిషిని, ఫారూక్ గారి మనిషిని, అది ఇది ఎవరు అనుకున్నారు నన్ను అని చెప్పేసి అనగరా? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఏం చేయాలి సమాజానికి? కార్యకర్తలు మంచిగా పనిచేయండి అమ్మా. మీ ఫ్యూచర్ గురించి, మీకు రావాల్సిన మీకు స్కిల్ డెవలప్మెంట్ గురించో, మీ ఉద్యోగాల గురించో మేము పోరాడతామని చెప్పేసి చెప్పుకోవాల్సింది పోయి ఏంది మెసేజ్లు ఏంది? ఇంకా బాగు చేసుకోవాలి, మన కాన్షియన్స్ని ఇంకా ఇదిగా చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా పెంచుకుందాం అన్న ఇది కాకుండా ఈ తాగు అన్న మాటలు నాకు ఒక మాట గుర్తొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం అమ్ముతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన కల్తీ మద్యం అమ్మితే ఇప్పుడు మీరేం అమ్ముతున్నారు? అదే 99 రూపాయల మద్యం చంద్రబాబు నాయుడు గారు తాగుతారా? పవన్ కళ్యాణ్ తాగుతారా? నారా లోకేష్ తాగుతారా? బీజేపీ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు తాగుతారా? చెప్పండి. అందరం కలిసి ఒకరోజు సిట్టింగ్ వేద్దాం. అందరం కలిసి ఆ కల్తీ మధ్య ఇప్పుడు 99 రూపాయలకి ఇస్తున్న బ్రాండ్ ఏదైతే ఉందో దాని ఏదో కూడా నాకు తెలియదు, మీరు తాగుతారా చెప్పండి. వాళ్ళు తాగనప్పుడు మీరెందుకు తాగుతున్నారా? బుద్ధి జ్ఞానం ఉందా అసలు మీకు? మీరు చేస్తే ఎవరు రెస్పాన్సిబుల్? మీ పిల్లలకి ఏం కావాలి? బుర్ర పని చేస్తుందా? వాళ్ళు తాగుతారా 99 రూపాయలది? మీరెందుకు తాగుతున్నారా? ఏం మనుషులు రా బాబు? వాళ్ళు తాగినప్పుడు ఇప్పుడు వాడు చీ అని చేదించుకున్న 99 రూపాయల మందు నువ్వు ఎట్లా తాగుతావు? అలాంటి మిగతా మందులో బ్రాండ్లు తాగమంటావు అంటే మందు బ్రాండ్లు తాగొద్దనే యువత. నేను తాగను. కొంచెం ఆలోచించండి. వాడు తాగడు, వీడు తాగడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాగరు. మీరు తాగండి. ఆంధ్రప్రదేశ్కి లిక్కర్ ద్వారా రెవెన్యూ ఇవ్వండి. ఒకళ్ళేమో ఆ రెవెన్యూ ఇస్తే ఆ రెవెన్యూ నుంచే మీకు సంక్షేమ పథకాలు ఇచ్చారని చెప్పేసి వంగలపూడి అనిత గారు చెబుతారు. మరి ఇప్పుడు అదే రెవెన్యూ తీసుకుని సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వట్లేదమ్మా అంటే చెప్పరు.
అప్పటికంటే ఇప్పుడు మద్యం షాపులు ఎక్కువ, అప్పటికంటే ఇప్పుడు మద్యం షాపుల టైమింగ్స్ ఎక్కువ, అప్పటికంటే ఇప్పుడు సేల్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఏది? వ్యూవర్స్ కొంచెం ఆలోచించండి. మీ ఇంట్లో మీ నాన్న కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ తాగుతుంటే ఇదే మందు చంద్రబాబు నాయుడు తాగుతాడా, ఇదే మందు పవన్ కళ్యాణ్ తాగుతాడా, ఇదే మందు వాళ్ళు తాగుతారా అని చెప్పి అడగండి. అడిగి అప్పుడు కొంచెం కళ్ళు తెరిపించండి. కళ్ళు తెరిపించి లివర్లు కిడ్నీలు మనకున్న ఆయుర్దాయం తక్కువయ్యా, దాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు అని చెప్పేసి చెప్పండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు ఆయన మీద కొంచెం నచ్చకపోయినా కానీ ఆయన ఒక మాట చెప్తాడు. ఆ మాట నేను పెద్ద ఫిదా అయిపోయా. ఆయన ఏం చెప్పాడంటే మనిషి బతకడానికి పెద్ద ఖర్చేం అవ్వదు. సో ఇది సంపూర్ణ మాట. మనిషి ఆరోగ్యంగా బతకాలంటే ఏం చేయాలంటే ఏమీ చేయక్కర్లా, మంచినీళ్ళు తాగితే చాలు. అది కొనుక్కో అవి తాగం. ఫ్రీగా వచ్చే మంచినీళ్ళు వదిలేసి మనం వెళ్ళి గ్రౌండ్ వాటర్ మంచినీళ్ళు వదిలేసి మనం ఏం తాగుతాం? బీర్ బాటిల్ కొనుక్కొని తాగుతాం. బీరు లేదా సిగరెట్లు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం కొనుక్కొని. మంచిగా అన్నం తినం. ఎక్కడో మంచి మంచి స్పైసీ ఫుడ్తో తిని కొంచెం ఊబకాయం అయింది ఇప్పుడు పెంచుకుంటాం. అది అర్థమవుతుందా? సంపూర్ణేష్ బాబు కూడా డైలాగ్ చెప్తాడు, మనిషి బతకడానికి పెద్ద ఖర్చు ఏమవుతుంది, ఎదుటి వాళ్ళలాగా బతకడానికి ఖర్చు అవుద్దు అని చెప్పి చెప్తాడు. అది వేరే డైలాగులు అండి. ఇది వ్యూవర్స్ కొంచెం మీరు ఆలోచించి చాలామందికి కళ్ళు తెరిపిస్తే అప్పుడు కానీ మన రాష్ట్రం, మన దేశం, మనం బాగుపడితే మన రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఆలోచించండి ఫస్ట్. మన ఇంట్లో చెత్త క్లీన్ చేసుకుంటే, మన ఇంట్లో చెత్త మనం క్లీన్ చేసుకుంటే బయట మన ఇల్లు, మన సరౌండింగ్స్ మనం క్లీన్ చేసుకుంటే దేశం క్లీన్గానే ఉంటుంది. మన సరౌండింగ్స్లో మన ఇంట్లో చెత్త లేకుండా చూసుకుంటే, మన ఇంటి పక్కన చెత్త ఉన్నా అది మనదే. ఇది ఇట్లు టీమాచు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.